ఎన్టీఆర్ అన్న యాక్షన్ సీన్స్ అవన్నీ హృతిక్ రోషన్ చాలా బాగుంది చూడొచ్చు. అలా ఏం లేదు, డామినేట్ అని ఏం లేదు, ఇద్దరు కూడా ఈక్వల్ సీన్స్ రాశారు. ఈక్వల్ సీన్స్ రాయడం వల్ల చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎన్టీఆర్ అన్న అక్కడ బాలీవుడ్లో కూడా దుమ్ము లేపాడన్నమాట. ఇచ్చారు మనకి అసలు ఎవరిని కూడా వన్ సైడ్ తీశారని ఉండదు, ఎవరిని డామినేట్ చేయలేదు, ఇద్దరికి ఈక్వల్ రోల్స్ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ చాలా మంచి రాశారు. చాలా బాగుంది. మన ఎన్టీఆర్ అనేది అక్కడ బాలీవుడ్లో ఏంటనేది ఇప్పటి నుంచి తెలుస్తుంది. ఐ హోప్ఫుల్లీ ఈ స్పై యూనివర్స్లో ఇంకా ముందటి కూడా ఎన్టీఆర్ని తీసుకుంటారనిపిస్తుంది. ఎందుకంటే చాలా మన తెలుగు పరంగా మన టాలీవుడ్లో ఎలా ఆయన నట విశ్వరూపం చూపిస్తారో అక్కడ కూడా చూపించారు. సో హోప్ఫుల్లీ ఎన్టీఆర్కి బాలీవుడ్లో కూడా ఫ్యాన్స్ ఇప్పటి నుంచి చాలా ఉంటారు. స్టార్ట్ అయిపోతుంది కనిపించింది, కానీ ఎవరిని కూడా కింద పైన కాకుండా ఈక్వల్గా చూపించారు. సో ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొట్టారు ఆ సినిమాలో. హీరో విలన్ అయితే లేదండి, అది చెప్తే బాగుండదు, సినిమా చూడాలి దానికోసం. పట్టుకోవాలండి, యాక్టింగ్ చేద్దాం. నమస్తే. సినిమా భయ్యా 2 సినిమాలు చూసేసాను. 7 o'clock వచ్చేది వాట్ అయిపోయింది, 10:30కి ఏమో మన కూలీ అయిపోయింది. చెప్పాలంటే నాగార్జున గారు అటువైపు, ఎన్టీఆర్ గారు ఇటువైపు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నారేమో, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం మేము. బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, ఎవ్రీథింగ్ విల్ డూ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ వాట్ గురించి మాట్లాడదాం. వాట్ గురించి రుతిక్ రోషన్ గారి పక్కన మన ఎన్టీఆర్ గారు తగ్గుతారు, హైట్ తక్కువ ఉన్నారు అది అని చెప్పేసి అనమాట. అక్కడేం బెంగవనమాట. సినిమా అన్నాడు యాక్టింగ్ స్క్రీన్లో వచ్చాడంటే అది విలన్ క్యారెక్టర్ అనేది ఎవ్రీథింగ్ అన్న డూ ఎనీథింగ్ ఫర్ సినిమా అనమాట. అది వేరే లెవెల్లో ఉంది. ఒక సాంగ్ ఒకటి ఉంది, కొద్దిగా సాంగ్స్ ఏమైనా యాడ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అంటే స్టోరీలో సాంగ్స్ యాడ్ చేసి లేదు, అదొకటి. ఓకే ఫైన్. ఆ డ్యాన్స్ ఒకటి మిస్ అయిందని మైనస్ అనుకుంటాను. మరి డామినేట్ ఎవరు చేరిపోయి స్టోరీ పరంగా అలా నడుస్తూ ఉంటుంది. అన్న సినిమా నమ్ముకున్నాడు, హిట్ అయింది అంతే. అంటే ఆయన హీరో అనుకొని చేయలేదన్నమాట సినిమా. ఆయన జస్ట్ క్యారెక్టర్ కావాల, ఆ క్యారెక్టరైజేషన్ కోసం చేశాడు. ఆ క్యారెక్టర్ చూపించాడు లోపల, ఎమోషనల్స్ ఎవ్రీథింగ్. ఇద్దరు హీరోలు, ఇద్దరు విలన్లే భయ్యా. ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు కలుపుతారు, ఎవ్రీథింగ్. లాస్ట్ ఫైట్ ఉంటుంది, మొత్తం ఐస్ గడ్డలో కొట్టుకోవడమే మొత్తం అంతా. ఇచ్చి పడేశారు. మరి కూలీ విషయానికి వస్తే మన నాగార్జున గారు ఆ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఇది చేశారన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజు గారు yeah, I really love his dance. Why do you like India? Why? Because he looks so nice. He's really so handsome, and his acting skills are very. Madam, what about Hrithik Roshan? Yeah, Hrithik Roshan is great. Can you say one dialogue India? Can you say one dialogue? One dialogue of NTR. One dialogue? One dialogue of NTR. Movie dialogue. Devaru adiginanante cheppirana. I'm sorry, I'm not good at Telugu, so I cannot talk. His favorite movie NTR. All. War movie. హైలైట్స్ అంటే బీజిఎం బ్రో. సైతాన్ అని చెప్పేసి బీజిఎం ఒకటి చాలా బాగుంది. రజనీ యాక్టింగ్ ఎలా ఉంది? ఆ మూవీ చూసాను, ఫస్ట్ టైం ఆల్రెడీ చూస్తాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చూస్తున్నాను. అంతగా చూడడానికి ఏముంది బ్రో? నచ్చింది లేదు బ్రో, ఎన్టీఆర్ ఈసారి బాగా వచ్చింది. దేవరా కన్నా ఈసారి దేవరా ఎలా ఉన్నా ఇది కూడా బాగా చాలా బాగుంది. అన్న ఒకటే చెప్పాడు, ఫస్ట్ టైం ఒక కాల్ రెగ్రేసాడు, ఈసారి 2 కేజీ మొత్తం కాల్ రెగ్రేసాడు. రెండోసారి ఎందుకు పోతున్నావు? కిరాత్ వాని కోసం బ్రో, ఎన్టీఆర్ కోసం వెళ్తున్నాను బ్రో. చెప్తాను మళ్ళీ అక్కడే చాలా బాగుంది అన్న. మళ్ళీ కూలీ టూ కోసం అయితే వెయిటింగ్. వార్ 2 కన్నా కొంచెం చూస్తే హైప్ అయితే. వార్ 2 ఇప్పుడు పోతున్నా అన్న, మధ్యాహ్నం చూసి మీకు కరెక్ట్ మీకు చెప్పేస్తా ఎట్లుందో. కూలీ వాజ్ వెరీ గుడ్. ఆ మ్యూజిక్కి ఇచ్చిన ఎలివేషన్స్కి ఆ మల్టీ స్టారర్స్ ఉంటే నీకు అసలు గలీజ్ ఉందని చెప్పలేదు. విక్రమ్ రేంజ్ హిట్ అయితే ఇప్పుడు ఎల్సీయూలో మీరు ప్రతి మూవీ చూసినట్టయితే అది బ్లాక్ బస్టర్ కాదన్న. ఇప్పుడు వస్తుంది, ఓకే టాక్ వస్తుంది, కానీ ఏంటంటే అది ఇక నిలిచిపోతుంది అట్లా. ఆ బీజిఎం అదంతా చూసుకుంటే స్టేట్మెంట్ చేశారు కదా, మన తమిళ్కి రాజమౌళి లేడు అలాగా సినిమా తీయాలని. మరి ఆ రేంజ్ తీసాడా లోకేష్? ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అయితే తమిళ్ ఇండస్ట్రీలో ఆయన బెస్ట్ యాక్షన్ మూవీస్ అంటే ఇన్ మై ఒపీనియన్ హీఈస్ ద బెస్ట్ డైరెక్టర్. రాజమౌళి రేంజ్ డైరెక్టర్ అవుతాడా?
రాజమౌళి అంటే కొంచెం అదే అన్న ఇప్పుడు Tier 2 మూవీస్కి రావాలన్నమాట. సో ఆ యాక్షన్ మూవీస్ అయితే నాకు లియో ఇవన్నీ చూసినాను కదా, లైక్ హాలీవుడ్ రేంజ్ అనిపించినాయి ఆ బ్యాక్ షాట్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు ఎల్సీయూలో అయితే ఏది మిస్ చేద్దాం, బిగ్ స్క్రీన్లోనే చూడాలి. అయితే కొంచెం లైట్ అక్కడక్కడ డ్రాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్తో కొంచెం హైప్ ఎక్కువ వచ్చింది. సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది, చూడొచ్చు. డామినెన్స్ అంటే ఎవరు చెప్పలేము, ఎవరి కాళ్ళు డ్యూటీ బాగా చేశారు. పర్టికులర్గా వీలు అని చెప్పలేము, కానీ అందరిది క్యామియో మాత్రం చాలా హైప్తో ఉంటుంది. బాగుంటుంది, సినిమా బాగుంటుంది, చూడండి. కూలీ ప్రతి ఒక్క క్యామియో హైప్ ఉంటుందండి, బీజిఎంతో సహా. నాకైతే అలా అనిపించలేదు, డ్యూటీ బాగా చేశారు ఎవరి కాళ్ళు. చాలా బాగుంది సినిమా, చూడండి అందరూ, బాగుంటుంది. నాకు నచ్చిందండి. అంటే అక్కడక్కడ సీన్స్ కొంచెం లాగ్ అనిపించింది, కానీ నచ్చుతుంది, జనానికి నచ్చుతుంది. అనిరుద్ధ్ కానీ లోకేష్ గారు కానీ డ్యూటీ బాగా చేశారు, పక్క నచ్చుతుంది. అది ఎవరు డిసప్పాయింట్. అక్కడక్కడ సెంటిమెంట్ ఏం లేవు, లిటిల్ బిట్గా ఎమోషన్స్ అనేవి కొంచెం డ్రాగ్ చేశారు, అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. బట్ ఓకే, ఎవరికాలు డ్యూటీ బాగా చేశారు. వైలెన్స్ ఏం లేదు, అంత చూపించినంత లేదు. సలార్ కన్నా వైలెన్స్ ఏది ఉండదు. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ అనిపించారు అసలు. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ మీకు పక్క సెకండ్ హాఫ్ నుంచి కొంచెం హైప్ ఎక్కువ వేస్తుంది. బాగుంటుంది, సినిమా బాగుంటుంది. తక్కువ, ఎలివేషన్ ఎక్కువ, బాగుంటుంది. విక్రమ్ కంటెంట్, ఎలివేషన్ అన్నీ ఉంటాయి. అట్లీస్ట్ ఏదో అట్లా ట్రై చేయాలి. ఇక్కడ కంటెంట్ లేదు, స్టోరీ లేదు, బీజిఎం లేదు, ఎవరు యాక్టింగ్ కరెక్ట్గా లేదు, ఏం లేదు ఈ సినిమాలో. నాగార్జున గారు కూడా ఏం ప్లేస్ కాలేదా? నాగార్జునది ప్లస్ అంటే ఆ స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వలే నాగార్జునకి. ఇచ్చిన స్క్రీన్ టైంలో మంచిగా చేసిండు పర్ఫార్మెన్స్ నాగార్జున మాత్రం. శోభిన్ అయితే మెయిన్ హీరో, అదైతే ఫిక్స్. ఎవరిని డామినేట్ చేశారు సినిమాలో? శోభిన్ అందరినీ డామినేట్ చేసేస్తాడు. హీరోయిన్లు విలన్ని అన్నిటినీ శోభిన్ డామినేట్ చేస్తాడు. రజనీకాంత్ కరెక్ట్గా ఆడుకోలే. ఆయన మనకి నచ్చింది ఆయన వాకింగ్ స్టైల్, ఆయన స్లో మోషన్, అది కూడా కరెక్ట్ చూపించలేకపోయాడు లోకేష్. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇంతమంది మల్టీ స్టార్ పెట్టుకున్నా కూడా ఏం వర్క్. అదే పెద్ద మైనస్ అని నాకు అనిపిస్తుంది. అంతమందిని ఎక్కువ మందిని పెట్టేసరికి ఏం చేయాలో తెలియక ఎవరిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక మొత్తం ఆగం అయిపోయింది మూవీ. ఆమిర్ ఖాన్ అయితే అసలు రోలే ఉండదు, లైట్ తీసుకోండి. ఆయన క్యామియో ఇప్పుడు వెళ్తున్నా బ్రో లోపలికి, మీరు జర గ్యాప్ ఇస్తే వార్ 2 నా షో టైం అవుతుంది. మీరు 3 గంటలు వెయిట్ చేస్తే మళ్ళీ వచ్చి అది కూడా చెప్తా.